రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. మున్సిపల్ శాఖ కమిషనర్గా దానకిషోర్ను నియమించింది ప్రభుత్వం. ఇక ఆయనకు హెచ్ఎండిఏ, సిడిఎంఏ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డిని నియమించింది. రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురిని ట్రాన్స్ఫర్లు చేసిన ప్రభుత్వం తాజాగా మరో 11 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై బదిలీ వేటు వేసింది. అంతగా ప్రాధాన్యత లేని విపత్తు నిర్వహణ శాఖకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇక ఆయన స్థానంలో పురపాలక ముఖ్య కార్యదర్శిగా దానకిషోర్ ను అపాయింట్ చేసింది. అలాగే ఆయనకు హెచ్ఎండిఏ, సిడిఎంఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించిన ప్రభుత్వం ఆయనకు కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఇక ముఖ్యమైన జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డిని నియమించారు. ఇక వాణిజ్య పనుల శాఖ కమిషనర్ గా టీకే శ్రీదేవి అపాయింట్ చేశారు. అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిప్రసాద్ ను ట్రాన్స్ఫర్ చేసి ఆమెకు ఈపీటీఆర్ఏ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్ఎండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి కె శ్రీనివాసరాజును నియమించింది. ఇన్నాళ్లు విపత్తు నిర్వహణ శాఖకు కమిషనర్ గా ఉన్న రాహుల్ బుజాను జీఏడీ కార్యదర్శిగా నియమించారు. ఎస్సీ అభివృద్ధి శాఖను అదనపు బాధ్యతలు ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేసింది. నల్గొండ కలెక్టర్ ఆర్వి కర్ణన్ ను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా నియమించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేసింది. రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి ఐఏఎస్ అధికారిని శైలజ రామయ్యర్కు ప్రభుత్వం ఆమెను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఇక కేంద్ర సర్వీసులు పూర్తి చేసుకుని తెలంగాణ వచ్చిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు ఎండీగా ప్రభుత్వం నియమించింది. రిజ్విని ఇంధన శాఖ కార్యదర్శిగా, ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో మరిన్ని ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో లూప్ లైన్ లో ఉన్న అధికారులకు మంచి పొజిషన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.